बच्चों, आज की इस कक्षा में मैं छठवीं कक्षा के छात्र छात्राओं को स्वागत करता हूँ। पिछली कक्षा में हम इस पाठ के बारे में अध्ययन किए हैं उन चला। गुड మార్నింగ్ పిల్లలు, ఈ రోజు నేను 6వ తరగతి విద్యార్థులకు ఈ తరగతి గదిలో స్వాగతం పలుకుతున్నాను. మనము లాస్ట్ క్లాస్ లో దేని గురించి చదువుకున్నాము? ఏ లెసన్? ఉన్ चला అంటే रिलेशन। तो देखिए बच्चों, पिछली कक्षा में हमने ऊँट चला पाठ के बारे में अध्ययन किए हैं ना। ऊँट को और क्या कहते हैं? रेगिस्तान का जहाज। रेगिस्तान के जहाज को ऊँट कहते हैं। ऊँट को रेगिस्तान का जहाज भी कहते हैं। చూడండి పిల్లలు, ఎడారి ఓడ, ఎడారి ఓడను ఒంటె అంటారు. ఒంటెను ఎడారి ఓడ అని కూడా అంటారని లాస్ట్ క్లాస్లో మనము ఊట్ చలా లెసన్ గురించి నేర్చుకున్నాం కదా. తర్వాత ఈరోజు ఆ క్లాస్కి సంబంధించి మనము నోట్బుక్ రాసుకున్నాము, సరేనా? ఇదే పేజ్ నెంబర్ 39 ओपन చేయండి. तो बच्चों, पेज नंबर 39 खोलिए सब अपना पाठ्य पुस्तक में, छठवीं कक्षा के पाठ्य पुस्तक में पन्ना नंबर 39 खोलिए. देखिए उसमें ई में क्या है, चित्र देखिए और पढ़िए. చూడండి పిల్లలు, అక్కడ కనిపిస్తున్న పిక్చర్ని చూసి దాన్ని చదవాలంట. చూడండి ఫస్ట్ వన్ ఏముంది చూడండి. देखिए बच्चों, पहला क्या है? కుసుమ్. అక్కడ మీకు రోజ్ కనిపిస్తుంది కదా, అది రోజ్ కాదు, పువ్వును హిందీలో కుసుమ్ అంటారు, సరేనా? देखिए बच्चों, फूल को हिंदी में कुसुम कहते हैं. ये फूल का एक पर्यायवाची शब्द है, ठीक है? कुसुम को कुसुम कहते हैं, कुसुम. और अंग्रेजी में क्या कहते हैं? फ्लावर, ठीक है ना? नेक्स्ट, मूली. मूली को क्या कहते हैं? रेडिश. रेडिश को मूली. मुल्लंगी. मुल्लंगी ने ఏమంటారు హిందీలో? मूली. क्या कहते हैं बच्चों? मूली. सुई. देखिए चित्र देखिए, सुई. इसको इंग्लिश में क्या कहते हैं? नीडल. क्या कहते हैं? नीडल, है ना? नेक्स्ट, आलू. आलू को देखिए, चित्र में देखिए आलू. आलू का मतलब पोटैटो, है ना? नेक्स्ट, आलू అంటే पोटैटो. लड़का. लड़का का अर्थ बॉय, है ना? लड़का అంటే బాయ్ కదా కదా పిల్లలు. నెక్స్ట్, డమరు. డమరును ఇంగ్లీష్లో ఏమంటారు? ఇంగ్లీష్లో కూడా డమరు అంటారు, లేదా డమరుని ఏమంటారు ఇంగ్లీష్లో? పెల్లెట్ డ్రమ్ లేదా డమరు. స్మాల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. మీరు చూసి ఉంటారు, ఎక్కడ? శివుని చేతిలో ఉంటుంది డమరు కదా. నెక్స్ట్, కచువా. కచువాను ఇంగ్లీష్లో ఏమంటారు? టొటాయిస్, తెలుగులో తాబేలు. చూడి. చూడిని ఇంగ్లీష్లో ఏమంటారు? చూడిని ఇంగ్లీష్లో ఏమంటారు? బ్యాంగిల్, కంగణం కదా. నెక్స్ట్, ఊ. పడియే అంతర్ పహచానియే. చూడండి, ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, దాన్ని చదివి అందులో ఉన్న అంతర్ డిఫరెన్స్ని మనము కనిపెట్టాలంట. చూడండి, देखिए बच्चों, वहाँ पे कुछ शब्द दिए गए हैं, उसको पढ़िए, उसके अंदर का अंतर पहचानिए. देखिए फर्स्ट वन, चुक. चुक, है ना? चुक और चुक. चुक और चुक. चुक का अर्थ है क्या है? चुक का अर्थ कोई जानते हैं आप में से? चुक का अर्थ ये हेल्पिंग वर्ब. ये हेल्पिंग वर्ब, ठीक है ना? सहायक क्रिया. उसके बाद चूक. चूक का अर्थ मिस्टेक, तप्पू కదా. नेक्स्ट, सुर और सूर. सुर और सूर. देखिए, सुर का अर्थ क्या है? सुर अर्थ ఏమిటి పిల్లలు తెలుసా? సుర్ అంటే
దేవతలు, దేవత. సూర్ అంటే వీరుడు లేదా శూరుడు. సుర్ అంటే దేవత, గాడ్. సూర్ అంటే వీరుడు, వారియర్. టుక్, టూక్. టుక్ అంటే కొంచెం, ఏ లిటిల్. టూక్ అంటే ఏ పీస్, ఒక ముక్క. సరేనా? ధుల్ और ధూల్ రెండు దాంట్లో ఒకటే మీనింగ్. ఇది ధుల్ అంటే దుమ్ము, ధూల్ అంటే ధూళి, ఇంగ్లీష్లో డస్ట్. సరేనా? घुम और घूम. घुम और घूम. घूम का अर्थ क्या है? घूम అంటే ఏంటి పిల్లలు? టు మూవ్, తిరగడం. సరేనా? घूम का अर्थ भी టు మూవ్, అది కూడా తిరుగుట, తిరగడం ఏదైనా చెప్పవచ్చు. నెక్స్ట్ కుల్ और కూల్. కుల్ కుల్ अर्थ जानते हैं? कुल అంటే अर्थ తెలుసా పిల్లలు? కుల్ అంటే కులము, క్యాస్ట్. ఓకేనా? కూల్, కూల్ का अर्थ है ఒడ్డు. కూల్ అంటే ఒడ్డు, ఏ రివర్ బ్యాంక్. సరేనా? జుట్ और జూట్. జుట్ అంటే సమూహం, గ్యాదరింగ్. సరేనా? झूठ అంటే झूठ का मतलब, జూట్ కా మతలబ్ జుట్టు. సరేనా? లేదా కేశములు, ఇంగ్లీష్లో కూడా జూట్ అంటారు. సరేనా? లుట్, హెయిర్ కూడా అనొచ్చు. నెక్స్ట్ లుట్ और లూట్. లుట్ కా అర్థ దోచుకోవడం, రాబింగ్. లూట్ దోచుకున్న, దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో తెలుసా? రాబరీ కదా. నెక్స్ట్ ఊ చూడండి, పడియే और समझिए. పడియే और समझिए. ఊర్ అంటే ఏంటి పిల్లలు? ఊర్ కా మతలబ్ జాంతే హో? ఊర్ అంటే ఛాతీ, చెస్ట్. సరేనా? चुटकी, देखिए चित्र में देखिए, चुटकी. चुटकी, चुटकी का अर्थ क्या है? चुटकी का अर्थ पिंच, है ना? नेक्स्ट खुर. खुर का अर्थ, खुर అంటే ఏమిటి? హూఫ్. ఖుర్ అంటే హూఫ్ కదా, గిట్ట. నెక్స్ట్ छुरी. छुरी అంటే తెలుసా? छुरी का मतलब जानते हो? छुरी का मतलब नाइफ, चाकू. नेक्स्ट घूस. घूस का अर्थ है लंचम, बाइब. ठीक है ना? సరేనా పిల్లలు? నెక్స్ట్ घुटना. घुटना का अर्थ जानते हो? घुटना అంటే మీనింగ్ తెలుసా? घुटना అంటే మోకాలు, నీ. टुकड़ा. टुकड़ा का अर्थ जानते हो? देखिए क्या वहाँ पे क्या लिखाई दिख रहा है? टुकड़ा का अर्थ पीस, मुक्का, है ना? ऊन. ऊन का अर्थ देखिए क्या दिखाई दे रहा है वहाँ पे? ऊलू, ऊल. चला. टूक. टूक का अर्थ पीस. లేదా ब्लंटी. नेक्स्ट मूली. मूली का अर्थ हम पहले ऊपर चित्र में पढ़े हैं ना, मुल्लंगी, राडिश. चूना. चूना का अर्थ जानते हो? सुन्नम, लाइम కదా. डमरू. डमरू ऊपर चित्र में हम पढ़े हैं, ये स्मॉल इंस्ट्रूमेंट కదా. डमरू, डमरू. चूड़ी. చూడీ भी ऊपर पढ़े हैं हम. क्या? చూడీ. చూడీ अर्थ పైన మనం తెలుసుకున్నాం. దీన్ని అంటారు చూడీ, బ్యాంగిల్ని చూడీ అంటారు కదా. నెక్స్ట్ खून. खून का अर्थ क्या है? खून. खून का अर्थ है रक्तम, ब्लड కదా. नेक्स्ट डाकू.
डाकू का अर्थ है దొంగ, రాబర్, ఇంగ్లీష్లో రాబర్ అంటారు. నెక్స్ట్ पढ़िए समझिए, पढ़िए और समझिए. देखिए बच्चों, पढ़िए और समझिए. देखिए बाजू में वहीं पे ऊ में क्या है, चल, चलना, चल और चलना. चल और चलना का मतलब जानते हो बच्चों? चल और चलना का अर्थ जानते हो? चल का अर्थ है वाक, चलना, वाकिंग. నడుచు, నడుచుట. హిల్, హిల్నా. హిల్ అంటే కదులు, హిల్నా అంటే కదులుట. ఇంగ్లీష్లో ఏమంటారు? మూవ్, మూవింగ్. ఢుల్ అంటే కదలు, డిప్. ఢుల్నా కదులుట, టు డిప్. ఉఠ్, ఉఠునా. ఉఠ్ అంటే లేచు, స్టాండ్. ఉఠునా అంటే స్టాండింగ్, లేచుట. ఘుమ్, घूमना. తిరుగు, తిరుగుట. మూవ్, మూవింగ్. టూట్, టూటున. టూట్, टूटना. विरुगु, विरुगुटा. ब्रेक, टू ब्रेक. देखिए बच्चों, पढ़िए के अंतर्गत हमने पिछली कक्षा में आ और ई के बारे में चर्चा की थी. अब ई, ऊ और ऊ यहाँ पे कुछ नए शब्दों की जानकारी हमने प्राप्त की है. చూడండి పిల్లలు, లాస్ట్ క్లాస్లో మనము పడియేలో ఆ ఈ గురించి నేర్చుకున్నాము. ఈరోజు క్లాస్లో ఈ, ఊ और ఊ వీటిలో ఉన్న కొన్ని పదాలు, వాటి అర్థాలు మనము తెలుసుకున్నాము కదా. నెక్స్ట్ కింద చూడండి, लिखिए. नीचे देखिए बच्चों, लिखिए. वहाँ पे क्या दिखाई दे रहा है? वर्णमाला ऊ, घा, चा, छा, टा, ढा కనిపిస్తున్నాయి కదా, दिखाई दे रहा है ना बच्चों? ऊ, घा, चा, छा, टा, ढा कनिपिస్తున్నాయి కదా, दिखाई दे रहा है ना. वहाँ पे जिस तरह से वर्णमाला दिखाई दे रहा है उसी तरह से अगली पेज में అక్కడ ఏ విధంగా కనిపిస్తున్నాయో అదే విధంగా తర్వాత నెక్స్ట్ పేజ్ నెంబర్ 40లో అతను రాసి చూపించాడు. చూడండి, అక్కడ ఏ విధంగా రాయాలనో చూపించాడు. మీరు కూడా అదే విధంగా రాయండి, సరేనా? మీ టెక్స్ట్ బుక్లో మరియు నోట్ బుక్లో అక్కడ చూపించిన విధంగా రాయండి, సరేనా? నెక్స్ట్ लेखन अभ्यास. लेखन अभ्यास हो चूँगी पिल्लू. देखिए बच्चों, लेखन अभ्यास में क्या है? लेफ्ट साइड जिस तरह से डिब्बों में अक्षरों को लिखा है उसी तरह से राइट साइड वाले डब्बों में भी लिखना पड़ेगा, ठीक है? चूँगी पिल्लू, आ लिखिए लो, आलो అయిపోయింది. ఆలో లేఖన అభ్యాస్ ప్రాక్టీస్, హ్యాండ్ రైటింగ్ ప్రాక్టీస్ కోసం అక్కడ లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఏ విధంగా లెటర్ని రాశాడో అదే విధంగా రైట్ సైడ్ బాక్స్లో మీరు సేమ్ టు సేమ్ కాపీ చేయాలి. అక్కడ ఏ విధంగా రాశాడో మీరు కూడా అదే విధంగా రాసే అక్షరాలను నేర్చుకోవాల్సి ఉంటుంది, సరేనా? నెక్స్ట్ ఈ చూడండి పిల్లలు, ఈలో ఏముంది? మాత్రా जोड़कर लिखिए. देखिए बच्चों, क्या पर है? वहाँ पे क्या दिखाई दे रहा है? मात्रा जोड़कर लिखिए. देखिए, का, ख, गा, चा, छा, डा, ना, मा, रा, ला, सा. इन वर्णों को मात्राएं जोड़कर लिखना. वहाँ पे उस टेबल में जिस तरह से दिखाई दे रहा है उसी तरह से उस टेबल में मात्राओं को जोड़कर उन वर्णों को పూర్ణ करना है, సరేనా పిల్లలు? అక్కడ టేబుల్లో మీకు కొన్ని వర్ణాలు కనిపిస్తున్నాయి కదా, ఆ వర్ణాలను మాత్రాయే, వాటి యొక్క మాత్రాయే జోడకర్ వాటిని కంప్లీట్గా ఆ టేబుల్ రాయాల్సి ఉంటుంది, సరేనా? చూడండి, నేను ఒకసారి ఒక కా అనేది ఏ విధంగా రాయాలో రాసి చూపిస్తాను, మీరు చూడండి. కాకు ఆకి మాత్ర కా, కాకు ఈకి మాత్ర కి. काकू बड़ी ई की मात्रा की.
కాకు ఊ की మాత్ర కు, కాకు బడి ఊ की మాత్ర కు. చూడండి పిల్లలు, టేబుల్లో నేను రాసి ఒక లైన్ రాసి చూపిస్తున్నాను చూడండి. కాకు ఆకి మాత్ర కా, కి, కీ, కు, కు. ఇదే విధంగా మీరు టేబుల్ మొత్తం రాయాల్సి ఉంటుంది, సరేనా. नेक्स्ट చూడండి పిల్లలు, नेक्स्ट पेज देखिए बच्चों, दूसरा पेज देखिए. ई में क्या है, खाली स्थान भरिए. ఇక్కడ మీకు టేబుల్లో కొన్ని వర్డ్స్ ఇచ్చాడు, దాని కింద అవే వర్డ్స్లో కొన్ని లెటర్స్ మిస్సింగ్ చేసి వాటిని ఫిల్ చేయమని చెప్తున్నాడు. देखिए बच्चों, वहाँ पे एक टेबल में अक्षर दिए गए हैं, कुछ शब्द दिए गए हैं. उन शब्दों को कुछ वर्ण हटाकर उसको पूर्ण करने के लिए कह रहे हैं, खाली स्थान भरने के लिए कह रहे हैं. मैं एक लिख के दिखाऊंगा, बाकी का आप पूर्ण कीजिए. నేను ఒకటి రాసి చూపిస్తాను, తర్వాత మీరు వాటిని కంప్లీట్ చేయండి, సరేనా. देखिए इसी तरह से इसको पूरा संपूर्ण करना चाहिए, ठीक है. नेक्स्ट ऊ देखिए बच्चों, नीचे ऊ చూడండి పిల్లలు. नेक्स्ट ऊ చూడండి, అక్కడ चित्र को देखकर सही अक्षर क्रम में लिखिए. अక్కడ वहाँ पे कुछ चित्र दिए हैं और अदला बदली करके आगे पीछे करके कुछ वर्ण दिए हैं. उन वर्णों को सही क्रम में चित्र को देखकर लिखना है. చూడండి పిల్లలు, అక్కడ కొన్ని ఫొటోస్ పిక్చర్స్ ఇచ్చాడు, దాని పక్కన వాటి పేర్లు ఫ్రంట్ అండ్ బ్యాక్ చేసి తప్పుగా ఇచ్చాడు, వాటిని మీరు సరి చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అతను ఒకటి చెప్పాడేమని డి ఘా ఉంది, దాన్ని సరైన క్రమంలో రాసేది ఏమవుతుంది, ఘడి. ఘడి అంటే గడియారము, వాచ్, హిందీలో ఘడి అంటారు కదా. నెక్స్ట్ సుకుమా, ఇది మనం ఆల్రెడీ టేబుల్లో చదివాం, దీన్ని ఏమంటారు, కుసుమ్. నెక్స్ట్ కచ్చు కా ఆ, దీన్ని ఏమంటారు, మనం పిక్చర్లో చదివాం కదా, కచువా కదా. డారుమా, దీనిని కూడా మనము ఈ క్లాస్లో చదివాం, దీన్ని ఏమంటాము, పిక్చర్ చూడండి, డమరు. నెక్స్ట్ మా చా రా, చూడండి ఇది చూడండి బాబు పిల్లలు, చూడండి దేఖేమొచ్చు, ఇసే చామర్. చామర్ का अर्थ దూది, సరేనా. దూది చూసారు కదా, దానిని చామర్ అంటారు. నెక్స్ట్ ली छा మా, పిక్చర్ देखिए, బొమ్మ చూడండి పిల్లలు, దాన్ని ఏమంటారు, మछली కదా, मछली. नेक्स्ट देखिए बच्चों, ये सब लिख दिए हैं ना, तो अगली पेज 42. नेक्स्ट पेज చూడండి పిల్లలు, पेज नंबर 42. అక్కడ చూడండి, इन वर्णों और मात्राओं से शब्द बनाइए. చూడండి పిల్లలు, అక్కడ కొన్ని వర్ణాలు, వాటి కింద వాటి మాత్రాయే ఇచ్చాడు, వాటిని యూజ్ చేసి కొన్ని వర్డ్స్ రాయాలా, ఓకేనా. देखिए बच्चों, कुछ वर्ण और मात्राएं दिए हुए हैं. वहाँ पे चित्र में देखिए कुछ वर्ण आ ई उ ना म रा का खा ला सा ग छा छा चा ట ఢ. తర్వాత ఆ की मात्रा, ई की मात्रा, बड़ी ई की मात्रा, ऊ की मात्रा, बड़ी ऊ की मात्रा, ఇవన్నీ ఇచ్చాడు కదా. వీటిని యూజ్ చేసి మీరు కొన్ని వర్డ్స్ క్రియేట్ చేసి అక్కడ పక్కన రైట్ సైడ్లో రాయాల్సి ఉంటుంది. ठीक है बच्चों, वहाँ पे उन वर्णों को और वर्णों की मात्राओं को, वर्ण और मात्राओं को लेकर आप कुछ शब्द लिखना है वहाँ पे, ठीक है. आज के ग्रह कार्य के अंतर्गत आप इन शब्दों को लिखिए. साथ ही साथ नीचे देखिए, తర్వాత చూడండి పిల్లలు, రంగ్ సృజనాత్మకత, రంగు భరియా और नाम लिखिए. కింద చూడండి పిల్లలు ఏం కనిపిస్తుంది, రంగ్ భరియా और नाम लिखिए. అక్కడ కనిపిస్తున్న పిక్చర్ని మీరు పెయింట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దాన్ని ఏమంటారో హిందీ, ఇంగ్లీష్ అండ్ తెలుగులో రాయాల్సి ఉంటుంది, సరేనా. ठीक है बच्चों, वहाँ पे जो चित्र दिख रहा है उसको आप पेंट करना है. उसके बाद उसका नाम हिंदी, इंग्लिश और तेलुगु में लिखना है, ठीक है बच्चों. आज यहाँ तक आज का हमारा पाठ समाप्त हुआ.
हम अगली क्लास में एक नए विषय के बारे में जानेंगे। ठीक है, సరేనా పిల్లలు? ఈరోజుతో ఇక్కడి క్లాసు మనకు ముగిసింది. మనము తర్వాత నెక్స్ట్ క్లాస్లో కొత్త విషయం గురించి నేర్చుకుందాము. సరేనా?